రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, వర్షాకాలం యాసంగికి సన్నవడ్లకు బోనస్ కూడా చెల్లించలేదని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారుడు రామచంద్రరావు, జిల్లా సలహాదారుడు గాల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇది యూరియా పంపిణీ కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, విత్తనాల గురించి కావచ్చు, ఎన్నో కొరతలు ఉన్నాయి. అక్రమంగా కూడా కొన్ని డిపాజిట్ చేస్తున్నారు, మరి పంపిణీ జరగట్లేదనే దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్రంలో 63% మంది రైతులు 63 లక్షల ఎకరాలల్లో వరి సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 49 లక్షల ఎకరాలల్లో పత్తి పంట పండిస్తున్నారు, 7 లక్షల కంది పండిస్తారు. మరి 7 లక్షల ఎకరాల కందితో పాటు 6 లక్షల ఎకరాల మొక్కజొన్న, మిగతా 10 లక్షల ఆయిల్ పామ్ కానీ, ఆ తర్వాత సుబాబులు కానీ, నీలగిరి కానీ, కూరగాయల పంటలు పండించిన కావచ్చు, పాడి రైతులు కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి అన్నిటికీ ఎరువులు ఇంపార్టెంట్, పోషకాలు ఇంపార్టెంట్. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మరి ఎందుకు ఆదుకుంటలేవు అనేది ఒక సమస్యగా మారిపోయింది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను ఆదుకునే ఉద్దేశంతో మన ప్రభుత్వాలు, 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులను అతి తొందరగా ఆదుకోవాలి, అన్ని నిల్వలను ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది అని మేము భావిస్తాం. మరి రైతు సంఘాల సమైక్య ద్వారా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమైక్య ద్వారా మనం డిమాండ్ కూడా చేస్తున్నాం. రైతే రాదు అంటారు, కానీ రైతు యొక్క పరిపాలనకు వచ్చిన తర్వాత, అధికారానికి వచ్చిన తర్వాత ఆ రాజు రైతు యొక్క వెన్నెముక వంగిపోతూ ఉన్నది పాలన వ్యవహారాల్లో. ప్రస్తుతం ఇప్పుడు వానకాలం రైతాంగానికి వెనడి కష్టం వచ్చింది, యూరియా లేక. ఆ యూరియా కోసము రాత్రి 3 గంటలకు వచ్చి పొద్దంతా ఉపవాసం ఉండి రాత్రి అయినా కూడా ఒక సంచి దొరకడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతోని ఇంతవరకే మరి యూరియాను తీసుకొచ్చి గోదావరి నింపితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణకు ఇస్తే ఈ యొక్క దుర్గతి పట్టేది కాదని చెప్పి మా అభిప్రాయం. అదే కాకుండా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నాడు, మరి రుణమాఫీ అయిందని, తర్వాత రైతు భరోసా ఇచ్చిందని, బోనస్ ఇచ్చిందని చెప్పి మాట్లాడినాడు. ఇందులో సత్యదూరం ఉంది. ఎందుకంటే రైతు రుణమాఫీ సగం మంది కాలేదు, లిస్టు ప్రకటించి కూడా ఆ ప్రకటించిన లిస్టులకు డబ్బులు పడలేదు. అదే కాకుండా బోనస్ మరి పోయిన వానకాలం మొత్తం ఇవ్వలేదు, యాసంగి మరి 3 ఎకరాలకు ఇచ్చి మిగతా వాళ్ళకు బంద్ చేశారు.